ఏపీ ప్రొటెన్ స్పీకర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎమ్మెల్యేలతోని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉత్కంఠ అయితే స్టార్ట్ అయింది. అయితే సభలో ఓవరాల్గా అందరికంటే ఎక్కువగా సీనియర్గా ఉన్న వ్యక్తినే ప్రొటెన్ స్పీకర్గా ఎన్నుకోబడుతుంది. ఆ తర్వాత ప్రొటెన్ స్పీకర్ ఇతర ఎమ్మెల్యేలతో కూడా ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం గెలిచినటువంటి 175 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలకు సంబంధించి దాంట్లో అందరికంటే కూడా సీనియర్గా ఒకరు గోరుంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన సీనియర్గా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఇద్దరు కూడా సీనియర్లుగా ఉన్నారు. మరి ప్రొటెన్ స్పీకర్గా గోరుంట్ల బుచ్చయ్య చౌదరికి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి దాంట్లో మొదటగా ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అది అధికార పార్టీ లేకంటే ఇతర పార్టీల నుంచి ఏదైనా కూడా ఒక ప్రొటెన్ స్పీకర్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రొటెన్ స్పీకర్ ద్వారా ఇతర ఎమ్మెల్యే అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎమ్మెల్యే అందరిలో కూడా సీనియర్ అయినటువంటి వ్యక్తి గోరుంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయనకి ఎక్కువ శాతంగా ఛాన్స్ ఉందంటూ తెలుస్తోంది. ఇక 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇటీవలే ఎన్నికల్లో మళ్ళీ 64,000 ఓట్ల మెజార్టీతో గోరంట్ల మళ్ళొకసారి గెలిచారు కూడా. ఒకసారి ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ ద్వారా. రాజేష్తో మాట్లాడేసి రాజేష్, సో ప్రొటెన్ స్పీకర్ ఎవరన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఓవరాల్గా ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయించాలన్నా మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళందరితో ప్రమాణ స్వీకారంతో పాటు ఒక స్పెషల్ అట్రాక్షన్గా ప్రొటెన్ స్పీకర్ ఉండే అవకాశం ఉంది. సో ప్రొటెన్ స్పీకర్ విషయంలో అనేక రకాల వార్తలు వినబడుతున్నాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ అంటే తెలుస్తోంది. సో మీకున్న అప్డేట్స్ ఏంటి? ఇంకెవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? 17వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దాంట్లో ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యే చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. 175 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ప్రోటెం స్పీకర్ ఎవరనేది ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అంటే ఉన్న ఎమ్మెల్యేలు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళకే ప్రోటెం స్పీకర్ అవకాశం ఇస్తుంది. దాంట్లో చూసుకుంటే కనుక టీడీపీ నుండి గెలిచినటువంటి రాజమండ్రి రూరల్ నుండి గెలిచినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం సీనియర్గా ఉన్నారు. 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత చంద్రబాబు కూడా సమానంగా ఉన్నప్పటికీ గోరంట్ల బుచ్చయ్య చౌదరినే ప్రోటెం స్పీకర్గా ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. ప్రోటెం స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అందరి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత స్పీకర్ ఎంపికలు కూడా కీలకంగా ఉంటారు. కాబట్టి ప్రోటెం స్పీకర్ మీద ఒక పార్టీలో కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవడంతో సీనియారిటీ ప్రకారం చూసిన ఆయనకే ప్రోటెం స్పీకర్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించే అవకాశం ఉంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి ప్రస్తుతానికి ప్రోటెం స్పీకర్ సంబంధించినటువంటి అంశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరే దాదాపుగా ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే గవర్నర్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానం పంపించారు. అటు ఎన్డీఏ కూటమి నేతలు అచ్చెన్నాయుడు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి వీళ్ళంతా కలిసి గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానం అయితే ఇచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 25 మంది క్యాబినెట్ మినిస్టర్లు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు ఒక కీలక శాఖ కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. జనసేన 4 నుంచి 5 స్థానాల్లో మంత్రి పదవులు పొందే అవకాశం ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో 2 మంత్రి పదవులు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మంత్రి పదవులకు సంబంధించిన అంశం మీద దాదాపు ఒక కొలిక్ అయితే వచ్చింది. సాయంత్రానికి మంత్రులకు సంబంధించిన లిస్టు గవర్నర్ ఆమోదం కూడా పొందే అవకాశం కనబడుతుంది. రేపు 25 మంది మంత్రులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా నియమితమైనటువంటి బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ కుటుంబం ఇవంతా కూడా ప్రమాణ స్వీకారానికి గెస్టులుగా రాబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ప్రోటెం స్పీకర్ ఎవరైనా దానిపైన ఉదయం వరకు ఒక చర్చ జరిగింది. పార్టీ నేతలు కూడా చర్చించుకున్నారు. ఎవరు సీనియర్లు ఉన్నారు ఏంటని చర్చించుకున్న తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ కాబట్టి ఆయనే ప్రోటెం స్పీకర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. 17వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు అంటే ఆ డేట్ను టెంటేటివ్గా అనుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా నిర్ధారించలేదు. కాబట్టి ఈరోజు సాయంత్రం లేదా రేపు 17 లేకపోతే 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దానిపై నిర్ణయం వస్తుంది. ఎప్పుడైనా కానీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిపినా అదే రోజు ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎన్నుకుని ఆయన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం అయితే చేయించే అవకాశం ఉంది. మనోజ్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా ఏపీ ప్రొటెన్ స్పీకర్ అనే దానిపై కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యే ఉంటారో ఆయనతో పాటే ఆయన ఇక్కడ ప్రొటెన్ స్పీకర్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. ప్రొటెన్ స్పీకర్గా ఆయన ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఆయన చేతుల మీదుగా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం గెలిచినటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో కూడా 7 సార్లు గెలిచిన రికార్డు కైవసం చేసిన వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే చంద్రబాబు కూడా దాదాపుగా అదే కోవకు చెందిన వ్యక్తి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి
వేరే వ్యక్తికి ఆ ప్రొటెన్ స్పీకర్ అవకాశం కల్పించబోతున్నారు. సో గోరంట బుచ్చయ్య చౌదరి ప్రొటెన్ స్పీకర్గా దాదాపుగా ఆయనే ప్రమాణ స్వీకారం ఇతర ఎమ్మెల్యేతో చేయించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఓవరాల్గా 17 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే విధంగా టీడీపీ సర్కార్ అక్కడ అంటే కూటమి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది ప్రస్తుతానికైతే ఇంకా ఖరారు కాలేదు, అధికారికంగా విడుదల అవ్వకపోయినప్పటికీ 17 తారీఖు నుంచి అయితే అసెంబ్లీ స్టార్ట్ కాబోతుందనే ఒక వార్త అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.